అన్ని త్యాగం చేసేలా ఉండాలి. కానీ అభి ఏం చేస్తోంది? ఎవరో ముక్కు మొహం తెలియని మనుషుల కోసం భర్తని బలి చేస్తోంది. అది నీకే విధంగా కరెక్ట్ అనిపిస్తోంది? బలహీనంగా ఉన్న మనుషులకి అభి బలంగా నిలబడదాం అనుకుంది. ఏ ఆధారం లేని ఆ ముసలి జంటకి అన్నీ తానుగా నిలబడి కనిష్కతో పోరాటం చేస్తుంది. ఈ విషయంలో అభిని గౌరవించాలనిపిస్తోంది, కానీ కించపరచాలని అనిపించడం లేదమ్మా. నువ్వు ఎన్నైనా చెప్పరా? ఒక భార్య భర్త గురించే ముందు ఆలోచించాలి, కుటుంబం గురించే ముందు అడుగేయాలి. కానీ అభి అలా చేయడం లేదు. వాటికి కారణాలున్నాయని చెప్పాను కదమ్మా. అభి మనల్ని మోసం చేసింది, మనతో దోబూచులాడింది, అన్నీ కరెక్టే అంటావా? లేదమ్మా, ఆ విషయంలో అభి చేసింది ఎప్పటికీ తప్పే. ఆ విషయంలో మనకి అభి అబద్ధాలు చెప్పింది, మారు వేషాలు వేసి మోసం చేసింది. ఆ విషయంలో మాత్రం నేను అభిని తప్పుగానే పరిగణిస్తాను. అది కాదు నాన్న. అమ్మా, ఇక ఈ విషయం గురించి వదిలేమ్మా. నేను అతి త్వరలోనే బయటికి వస్తాను, సరేనా? అమ్మా, ఏడోకమ్మా ప్లీజ్. పెద్దయినా పెద్దావిడ ఉండే ఇల్లు ఇదే కదా, దేనికి తాళం వేస్తుందేంటి? అన్నా అన్నా, ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒక పెద్దయినా పెద్దావిడ ఉండాలి, ఇంటికి తాళం వేస్తుందేంటి? నాకు తెలీదమ్మా. అన్నా చెప్పమ్మా. ఈ ఇంట్లో ఒక పెద్దయినా పెద్దావిడ ఉండాలి, వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? వారం రోజుల నుంచి కనిపించట్లేదమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలీదమ్మా.